ఇక్కడ మరి మీ అందరికీ స్ఫూర్తినిస్తూ ఇక్కడ ఉండి పొద్దు నుంచి ఇప్పటిదాకా మీతోనే ఉన్న గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు మా బావగారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మాన్యులు నరసింహాచారి గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, గౌరవ ఎంపీలు, అదేవిధంగా గౌరవనీయులైన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఈరోజు మరి చాలా చాలా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, మా ఆడపిల్లలకు, సిరిసిల్ల నుంచి కూడా వచ్చిన హృదయపూర్వకంగా నమస్కారం. మా మీడియా మిత్రులకు కూడా కొంత అసౌకర్యం కలుగుతున్నా అప్పటి నుంచి పొద్దు నుంచి చాలా ఓపికగా ఉన్నందుకు మీడియా మిత్రులకు కూడా నమస్కారం, ధన్యవాదాలు. 4 కోట్ల మంది ముందు చర్చిద్దాం, ఎవరి తప్పో ఎవరిది ఒప్పో చర్చ పెట్టు అని అసెంబ్లీలో అడిగితే పారిపోయిండు రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద నేనేదో తప్పు చేసిన అంటున్నావు కదా, కేసీఆర్ ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అంటున్నావు కదా, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అని అసెంబ్లీలో కూడా పట్టుబట్టినాం, పారిపోయింది. 4 కోట్ల మందిని ఎందుకయ్యా 4 కోట్ల మంది ముందు మాట్లాడదామంటే పారిపోయింది. పోనీ ఇట్లా కాదు, ఈ బదనాం క్యాంపెయిన్ ఇంకెన్ని రోజులు నడుపుతావు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అనే విధంగా నేను అంటున్నా, నువ్వు ముందుకు రా, నేను తప్పు చేయలేదు, నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి అవసరమైతే లైట్ డిటెక్టర్ పరీక్ష తీసుకుంటా, నువ్వు పక్కలేదు పారిపోయింది. అయినా మళ్ళీ పిలిచి మళ్ళీ ఈరోజు పిలిస్తే మళ్ళా పోయినాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దున్నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిర్లమరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి నేను కుల్లా చెప్పిన, ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం, సమాధానం లేదు. మేమేమే బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళిచ్చినావో పైసలు, ఎడమ చేపులకి వెళ్ళిచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేని విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతో ఏం చేయరాదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు, పెద్దలు, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి కొన్ని రోజులు, అదొక్కటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కని ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైలు. అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫార్ములా ఈ కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు. ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు, నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసును ఎప్పుడు చూడలే, 26 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా